మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నేడు చెలో సెక్రటరియట్ కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. చెలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. షర్మిలను ఆంధ్రరత్న భవన్ లో నిర్బంధించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మెగా డిఎస్సి వెంటనే విడుదల చేయాలి. మెగా డిఎస్సిని వెంటనే విడుదల చేయాలి. మెగా డిఎస్సిని వెంటనే విడుదల చేయాలి. మెగా డిఎస్సిని వెంటనే విడుదల చేయాలి. చేసుకోవడానికేనా? ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన పాపానికి మీరు ఒక్క రోజైనా స్పెషల్ స్టేటస్ కోసం పోరాడారా? నిజాయితీతో ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ రాలేదు, పెద్ద పరిశ్రమలు రాలేదు, ఉద్యోగాలు రాలేదు. కనీసము ఈ అవైలబుల్ గా ఉన్న ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా 2,30,000 ఉద్యోగాలు ఉన్నాయని మీరే ఒప్పుకున్నారు. మరి ఒప్పుకున్నాక కనీసం ఆ మేరకైనా మీరు భర్తీ చేయాల్సిన అవసరం లేదా? ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం చెప్పిన మాట 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని. మరి ఈ 5 సంవత్సరాలలో ఎందుకు భర్తీ చేయలేదు? ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? ఏం చేశారు? కుంభకర్ణులా నిద్రపోయారా? ఈ రోజు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి కేవలం ఆ ఎలక్షన్ల కోసమని కుంభకర్ణుడు నిద్రలేసినట్టు ఇప్పుడు మీరు నిద్రలేసి హడావిడిగా 6,000తో డిఎస్సి, ఒక దగా డిఎస్సి. అసలు 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్నారు మీరు. 23,000 ఉద్యోగాలు మీరు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఖాళీగా ఉంటే ఈ రోజు ఆ ఉద్యోగాలు కొత్త ఖాళీలతో పాటు రిటైర్మెంట్ తో పాటు అవసరాలతో పాటు పెరిగి కనీసం 30,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి. 30,000 ఉద్యోగాలతో ఎంత ఘనంగా ఒక మెగా డిఎస్సి వేసుండొచ్చు మీరు. కానీ ఒక మెగా డిఎస్సి వేయకపోగా మీరు మాట ఇచ్చి కూడా మాట తప్పుతూ మెగా డిఎస్సి కాదు అని ఒక దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలతో ఇచ్చారు. మరి మిమ్మల్ని ఏమనుకోవాలి? ఇది దగా చేయడం కాదా? మీరు దగా ముఖ్యమంత్రి కాదా? అది కూడా ఎలా వేశారు? ఇన్ని సంవత్సరాలు నిద్రపోతూ, ఇన్ని సంవత్సరాలు కుంభకర్ణుల్లా నిద్రపోతూ, ఇన్ని సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు పళ్ళు దోముతూ ఈ రోజు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి హడావిడిగా ఇప్పుడు 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. కేవలం 30 రోజులే ఉంది. నిన్న ఒక బిడ్డతో మాట్లాడారు, డిఎస్సి ఉంది కదా మరి ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు అని. ఆ అబ్బాయి చెప్పిన మాట, అక్క డిఎస్సికి మేము కనీసం 150 పుస్తకాలు చదవాలి. మాకు గడువు ఉన్నది ఈ రోజు నుంచి 26 రోజులు మాత్రమే. అంటే ప్రతి రోజు ఒక 5-6 పుస్తకాలన్నా చదవాలి. ఉట్టి చదవడం కాదు, టైంపాస్ కు చదవడం కాదు, చదివి అవి బుర్రకు ఎక్కించుకోవాలి. మగప్ చేయాల్సి ఉంటది. ఇవన్నీ ఎట్లా చేస్తాం మేము? మా మీద ఎంత మానసిక ఒత్తిడి ఉంటుంది అన్నారు. లక్షలు ఖర్చు పెట్టి ట్రైనింగ్లు తీసుకుంటున్నారు, కోచింగ్లు తీసుకుంటున్నారు బిడ్డలు. హఠాత్తుగా 26 రోజులు 30 రోజుల కింద మీరు పరీక్షలు అని అనౌన్స్ చేస్తే వాళ్ళందరూ ఏం కావాలి? ఎంతమంది ప్రిపేర్ అవ్వగలరు, ఎంతమంది ప్రిపేర్ అవ్వలేరు, ఎంతమంది రాసి కూడా అప్లై చేసి కూడా ఫెయిల్ అవ్వాల్సిన పరిస్థితి ఎంతమందికి ఉంటుంది? కనీసం ఆ మాత్రం ఇంకితమైనా మీకు ఉండక్కర్లేదా? ఆ పేపర్ అమ్మా, ఒక్క నిమిషం. మెగా డిఎస్సిని వెంటనే విడుదల చేయాలి.